హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్నటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మధ్య మ్యాచ్లో 1 రన్ తేడాతో ఘనమైన గెలుపునైతే అందుకుంది ఎస్ఆర్హెచ్. సో లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్లో మంచి కంబ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. భువనేశ్వర్ 134 రన్స్ పార్ట్నర్షిప్ వృధా అయిపోయిందనే చెప్పుకోవచ్చు. సో మంచి పోరాటం అయితే కనబరిచింది హైదరాబాద్. మంచి పార్ట్నర్షిప్ అయితే నిర్వహించింది హైదరాబాద్. బ్యాటర్స్ చేశారని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం నేటి మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు బ్యాటింగ్ ఎంచుకున్నాడు ప్యాట్ కమిన్స్. సో మంచి స్టార్టే వచ్చింది అని చెప్పుకోవడానికి లేదు, ఎందుకంటే 25 రన్స్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. 25 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత 12 రన్స్ వేసి అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చినటువంటి అన్మోల్ ప్రీత్ సింగ్ కూడా 5 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. సో 35 ఫర్ ద లాస్ ఆఫ్ 2. ఇక్కడ నుంచి ట్రావిస్ హెడ్ అండ్ డిష్ క్లాసన్ ఇద్దరు కలిసి 96 రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం అయితే జరిగింది. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ 58 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత నితీష్ కుమార్ మరో వికెట్ పడకుండా 70 రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడమే కాకుండా 200 స్కోర్ని రీచ్ చేయగలిగారని చెప్పుకోవచ్చు. సో ఆ తర్వాత మొత్తంగా 3 వికెట్స్ అయితే పడిపోవడం విశేషం. ముఖ్యంగా 8 ఓవర్స్ వరకు రాజస్థాన్ డ్రైవర్ సీట్. ఆ తర్వాత 9th ఓవర్లో ఎప్పుడైతే యూజీ చహల్ 2వ ఓవర్కి బౌలింగ్ వచ్చాడో కౌంటర్ అటాక్ అయితే చేయడం జరిగింది. అక్కడ నుంచి సన్ రైజర్స్ లయ అందుకొని 200 మార్క్ అయితే రీచ్ అవ్వగలిగింది. ఓకే, 3 వికెట్స్, ఆవేష్ ఖాన్కి 2, అదేవిధంగా సందీప్ శర్మకి 1 వికెట్ అయితే రావడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన ఆర్ఆర్కి గట్టిలోనే ఎదురు దెబ్బలు అయితే తగిలాయి. జాస్ బట్లర్ అండ్ సంజు శాంసన్ ఒకే ఓవర్లో భువనేశ్వర్ బౌలింగ్లో అవుట్ అవడం అయితే జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. వీరిద్దరు కలిసి 134 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. 135 దగ్గర ఈ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. 68 రన్స్ వేసి యశస్వి జైస్వాల్ అవుట్ అయిన తర్వాత 78 రన్స్ వేసి ఎప్పుడైతే రియాన్ పరాగ్ అవుట్ అయ్యాడో షిమ్రాన్ హెట్మైర్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడం. లాస్ట్లో రోమన్ పావెల్ చేయాల్సిన ఘనకార్యం అంతా చేశాడు, 27 రన్స్. కానీ గెలుపునైతే అందించలేకపోయాడని చెప్పుకోవచ్చు. సో వికెట్స్ కనుక చూస్తే భువనేశ్వర్కి 3 వికెట్లు, ఆ తర్వాత ప్యాట్ కమిన్స్కి అండ్ నటరాజన్కి తలా 2 వికెట్లు అయితే రావడం అయితే జరిగింది. సో ఎక్స్ట్రాస్ కనుక ఇరు జట్ల నుంచి చూస్తే ఎస్ఆర్హెచ్ చాలా వరకు అయితే ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం జరిగింది. 13 ఎక్స్ట్రాస్, ఆర్ఆర్ 8 ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారని చెప్పుకోవచ్చు. క్యాచెస్ కూడా డ్రాప్ చేశారు కాబట్టి ఈ 134 రన్స్ పార్ట్నర్షిప్ ట్రావెల్ అవ్వగలిగిందనే చెప్పుకోవచ్చు. ఓకే, ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్, నో సర్ప్రైజ్, 3 వికెట్స్ తీసి ఎకనామికల్గా బౌలింగ్ చేసినటువంటి భువీకి వరించింది భువనేశ్వర్కి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కేకేఆర్ వర్సెస్ ఎంఐ మధ్య మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ ఎవరిని విజయం వరిస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.